అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 81,187 వద్ద ట్రేడ్ అవుతూ 1,200 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. నిఫ్టీ 24,631 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 320 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. నిన్న స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగగా ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపర్లు గరిష్ట లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల విక్రయాలతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, మార్కెట్లు చూసినట్టయితే సెన్సెక్స్ మొత్తం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటారు? అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావమే ఎఫెక్ట్ అంటారా దీనికి? సునీత, ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతుంది. దీన్ని బట్టి చూస్తే నిన్న లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్ కి రోజు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతుంది. అలాగే 316 పాయింట్ల నష్టాల్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే నిన్నటి సెషన్ లో భారీగా రాణించిన సూచీలు ఇవాళ ఊగిసలాడుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలని చెప్పవచ్చు. దీంతో మదుపర్లు ఆచితూచిగా వ్యవహరిస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. దీంతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. నిన్న రాకెట్ల దూసుకెళ్లిన సూచీలు నేడు నష్టాలకు జారుకున్నాయి. గరిష్ట లాభాల స్వీకరణకు ముందు మదుపర్లు మొగ్గు చూపడం ఇందుకు కారణమని ప్రధానంగా చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలను సూచీలను కిందకు లాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఇవాళ ట్రేడ్ అవుతున్నాయి. ఇక లాభాల విషయానికి వస్తే సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి షేర్లు ఇవాళ లాభాల్లో కదలాడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా వ్యవహారాలే మనకు నష్టాల్లో వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సునీత. రైట్ యాసర్, థ్యాంక్ యూ.